బుక్ మై షోని తిట్టుకోవాలా లేదా నన్ను తిట్టుకోవాలా అర్థం కావట్లే. టికెట్లు 1 వీక్ ముందు పెట్టేశాడు. ఏ థియేటర్ కూడా బెనిఫిట్ షోలు పెట్టలేదు. మళ్ళా టికెట్లు అయిపోతే ఏమో అని చెప్పి నేను మార్నింగ్ షో బుక్ చేసాను. తర్వాత రోజు ఓపెన్ చేసి చూస్తే బెనిఫిట్ షో టికెట్లు పెట్టేశాడు. మార్నింగ్ షో క్యాన్సిల్ చేద్దామంటే అసలు ఆప్షనే లేదు. అంటే నేను బుక్ చేసిన థియేటర్కి ఆప్షన్ పెట్టలేదు. లేదంటే రివ్యూ ఇంకో 3 అవర్స్ ముందే వచ్చేదేమో. కానీ మార్నింగ్ షో బుక్ చేయడం వల్ల నాకు మంచి జరిగింది. అర్లీ మార్నింగ్ ఇక్కడ వర్షం గట్టిగానే పడింది. బెనిఫిట్ షో బుక్ చేసి ఉంటే నేను బుక్ అయ్యేవాడిని. ఈ సుత్తంతా ఎందుకు రివ్యూ స్టార్ట్ చేయబోయి అంటారా? కరెక్ట్. ఓకే, మరి రివ్యూలకు వెళ్లే ముందు మన ఛానల్కి ఎవరైనా కొత్తగా వచ్చేట్లయితే నా పేరు అజయ్ డేవిడ్సన్. వెల్కమ్ టు మై యూట్యూబ్ ఛానల్. ఈ ఛానల్లో మనం ఫ్యాషన్, లైఫ్ స్టైల్, ట్రావెలింగ్ కోసం డిస్కస్ చేస్తాం అండ్ మూవీ రివ్యూస్ కూడా. సరిపోతే శనివారం అనే టైటిల్ ఎందుకు పెట్టారో మీకు ఫస్ట్ 10 మినిట్స్ క్లారిటీగా చూపిస్తారు. చాలా బాగుంటది, ఫుల్ ఎంజాయ్ చేశాం. నాని ఫాదర్ గా సాయి కుమార్ గారి పర్ఫార్మెన్స్ చాలా బాగుంది. వీళ్ళ ఇద్దరి మధ్య ఆ రిలేషన్ అండ్ కామెడీ టైమింగ్ చూసి నేను బాగా ఎంజాయ్ చేశాను అండ్ థియేటర్ లో మీరు బాగా ఎంజాయ్ చేస్తారు. ఫస్ట్ హాఫ్ లో అజయ్ ఘోష్ గారిని చూసి ఈయన కూడా మెయిన్ విల్లనే అనుకున్నా. యాక్టింగ్ బాగా చేశారు అండ్ సుప్రీత్ రెడ్డి గారు కూడా ఉన్నారు. స్క్రీనింగ్ టైం ఎక్కువ ఉండదు కానీ ఇచ్చిన చిన్న రోల్ ని బాగా చేశారు. సీనియర్ యాక్టర్స్ మురళీ శర్మ అండ్ శుభలేఖ సుధాకర్ గారు కూడా ఉన్నారు. మురళీ శర్మ గారు కూడా మెయిన్ విలన్. ఎస్జి సూర్య గారికి బ్రదర్ రోల్ అనమాట. ఫస్ట్ హాఫ్ చాలా బాగుంటది. మంచి మంచి కామెడీ డైలాగ్స్ తో థ్రిల్లింగ్ సీన్స్ ఉంటాయి. తర్వాత మెల్లగా స్టోరీ స్టార్ట్ అవుతుంది. ఎస్జే సూర్య గారికి నానికి ఫేస్ ఆఫ్ ఎందుకు మొదలవుతుంది అని మంచి క్యూరియాసిటీ ఉంటది. ఇంటర్వెల్ బ్యాంగ్ అయితే చాలా బాగుంటది. థియేటర్ లో ఫుల్ అరుపులే అరుపులు. బీజిఎం బాగుంది. బిజోయ్ గారి ఎఫర్ట్స్ కనిపిస్తున్నాయి. బట్ ఆ సరిపోతే శనివారం అనే బీజిఎం ఉంది కదా, అది బాగా ఓవర్ రేటెడ్ చేస్తున్నారు. బాగుంది, బాగాలేదు అనట్లేదు, బట్ అంత ఓవర్ రేటెడ్ చేయాల్సిన అవసరం లేదని నా ఫీలింగ్. అంటే ఆ బీజిఎం ఏదో 500 వాల్యూమ్ పెంచి కొట్టినట్టు ఉంది. హీరోయిన్ ప్రియాంక మోహన్ గారు కూడా బాగానే పర్ఫామ్ చేశారు అండ్ లవ్ స్టోరీ కూడా బాగా ప్రజెంట్ చేశారు, ఏ సుత్తి లేకుండా. సెకండ్ హాఫ్ స్టార్ట్ అయ్యాక చిన్న ల్యాగ్ లాగా అనిపిస్తుంది కానీ బోర్ కొట్టదు. ఎస్జే సూర్య అండ్ హర్షవర్ధన్ గారు తెలుసు కదా, వీళ్ళిద్దరి మధ్యలో కామెడీ చాలా ఎంజాయ్ చేశా. ఫుల్ కామెడీ, ఫుల్ ఫన్ అనమాట. ఇద్దరు చాలా మంచి ఫన్ చేస్తారు. ఎక్కడ కూడా క్రింజ్ కామెడీ అయితే ఉండదు. అండ్ ఇంకోటి చెప్పడం మర్చిపోయా, ఎస్జే సూర్య గారు తమిళ్లో పెద్ద యాక్టర్ అండ్ డైరెక్టర్ కూడా. ఈ సినిమా మన తెలుగు డైరెక్టర్ వివేక్ ఆత్రేయ గారు తీశారు. తెలుగు డైరెక్టర్ అంత పెద్ద తమిళ యాక్టర్ ని అండ్ డైరెక్టర్ ని బాగా చూపించరో అని డౌట్ వచ్చింది. బట్ సినిమా చూసాక డౌట్ కి ఆన్సర్ దొరికేసింది. ఎస్జే సూర్య గారు విలనిజం అండ్ కామెడీ టైమింగ్ ఎలా అయితే చూడాలనుకున్నానో అలానే చూసా. యాక్టర్ అజయ్ గారు కూడా ఉన్నారు. ఈ మురళీ శర్మ గారికి ఇంకో చిన్న బ్రదర్ రోల్ అనమాట. సో సింపుల్ గా చెప్తే స్పాయిలర్స్ ఏమి ఇవ్వకుండా, ఎస్జే సూర్య గారికి మురళీ శర్మ గారికి పడదు. ఎస్జే సూర్య గారి ల్యాండ్ మురళీ శర్మ గారు తీసేసుకుంటారు. దానివల్ల ఇద్దరు ఎప్పుడు తిట్టుకోవడం, కొట్టుకోవడం, ఈ కోపం అంతా ఒక ఊరి మీద చూపిస్తారు. ఈ ఎస్జే సూర్య గారు అంటే ఆయన విలనిజం, ఆయన బ్యాడ్ క్యారెక్టర్ అలాంటిది అనమాట. వాళ్ళన్నే కోపం అంతా ఒక ఊరి మీద చూపిస్తారు. అండ్ నాని ఒక సింపుల్ మిడిల్ క్లాస్ బాయ్ అనమాట. జాబ్ చేస్తూ ఉంటాడు కానీ శనివారం అనే ఒక పిచ్చి ఉంటది. ఆ రోజు మాత్రమే ఎవరినైనా కొట్టాలి, ఆ రోజు మాత్రమే ఎవరినైనా తిట్టాలనే కాన్సెప్ట్ తో ఉంటాడు. మిగతా రోజులు మాత్రం ఎంతైనా దెబ్బలు తింటాడు. అసలు ఈ విలన్స్ కి నానికి లింక్ ఎందుకు వస్తుందంటే ఒక ఊరు వల్ల. సో ఇది స్టోరీ లైన్స్. నేనేం డీటెయిల్ గా చెప్పలేదు, స్పాయిలర్స్ కూడా ఇవ్వలేదు. కొంతమంది ఇలా అంటున్నారు సినిమా బాగుంది కానీ ల్యాగ్ అని. దానికి రీజన్ టేకింగ్, స్క్రీన్ ప్లే సరిగ్గా చూపించలేదని అనుకోకండి. ఇట్స్ రాంగ్. కొంతమంది ల్యాగ్ ఎందుకు అంటున్నారంటే సినిమా డ్యూరేషన్ 2 hours 50 minutes, 3 గంటలు తక్కువ 10 నిమిషాలు. పెద్ద సినిమానే బట్ నాట్ బోరింగ్. ల్యాగ్ అలాగేం అనిపించలేదు నాకైతే. ఇది నేను ఫ్రాంక్ గా చెప్తున్నా. సినిమా డ్యూరేషన్ 2 hours 30 minutes అలా ఉంటే సరిపోద్దేమని నా ఫీలింగ్. ఎడిటర్ కార్తీక్ శ్రీనివాస్ చాలా బాగా చేశారు ఎడిటింగ్ అయితే. కన్క్లూడ్ చేసే ముందు ఇంకోటి చెప్పాలి. చాలా మీమ్స్ సోషల్ మీడియాలో చూస్తున్నాను నేను. ఈ సినిమాతో నాని గారు టైర్ 1 హీరో అయిపోతారని, పెద్ద స్టార్ హీరో అయిపోతారని పోస్టులు పెడుతున్నారు. నాని ఆల్రెడీ స్టారే, బట్ టైర్ 1 హీరో అవుతాడు, ఇంకా చాలా టైం పడుతుంది. టైర్ 1 హీరో అవ్వాలంటే సినిమాకి పేరు వస్తే సరిపోదు. కలెక్షన్స్ మినిమం ఫస్ట్ డే 70 crores రావాలా. అలా అని ఏదో ఒక సినిమాకి వస్తే సరిపోదు. ఇలాంటి సినిమాలు 2-3 పడాలి అండ్ కలెక్షన్స్ కూడా గట్టిగా రావాలా. హోప్ నాని అన్న టైర్ 1 హీరో అవుతాడు త్వరలో అని కోరుకుందాం. అండ్ లాస్ట్ క్లైమాక్స్ లో ఎస్జే సూర్య గారు అండ్ నాని ఫైట్ సీన్స్ ఉంటే ఓరా మాస్ అంతే, బుర్రపాడు పోతారు, మొత్తం పోతారు. బాగా సెట్ అయింది కాంబో. ఈ మూవీకి ఫైనల్ గా నేను ఇచ్చే రేటింగ్
3.25 స్టార్స్. సూపర్ హిట్, మస్ట్ వాచ్ ఇట్ ఇన్ థియేటర్స్. ఆగస్ట్ మంత్ ఎండింగ్ చాలా బాగా ముగిసిందనే చెప్పొచ్చు. అండ్ ఛానల్కి ఇప్పటివరకు ఎవరైతే సబ్స్క్రైబ్ చేసుకోలేదో ప్లీజ్ డూ సబ్స్క్రైబ్. అండ్ వీడియో నచ్చితే లైక్ చేయండి. సో ఇంతే మరి, నెక్స్ట్ వీడియోలో కలుద్దాం. సీ ఇన్ ద నెక్స్ట్ వీడియో బడీస్, సైనింగ్ ఆఫ్.